First of all, thanks for being here in my YouTube channel. Welcome to Baba Talks. టుడే మనకు న్యూస్ పేపర్స్లో డిఎస్సికి సంబంధించిన అంశాలు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ అయితే చూద్దామండి. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా 22న అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి టైటిల్ ఇచ్చారు. అసలు దీని ఉద్దేశం ఏంటో కూడా అర్థం కావట్లేదు మనకి. సరే ఒకసారి న్యూస్ అయితే చూద్దాం. మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 22న అంటే శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది. సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసి ఆన్లైన్లోని అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది. జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అంటే సిబిటి జరిగాయి. అన్ని పోస్టులకు కలిపి 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మార్కుల సవరణకు గురువారం మధ్యాహ్నం వరకు సమయం అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయితే ఒకసారి గమనిద్దాం. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల అనే టైటిల్తో ఇచ్చారు. పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట, జాబితాల విడుదలపై నేడు ప్రకటన. సో ఆంధ్రజ్యోతిలో నేడు జాబితా ప్రకటన అనేది ఈరోజు వెలువడే అవకాశం ఉందని చెప్పడం జరుగుతోంది. సరే ఒకసారి న్యూస్ ఏమిచ్చారో చూద్దాం. మెగా డిఎస్సి 2025పై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చేయనుంది. తొలుత ఈ జాబితాలు వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెరమీదికి వస్తాయి. గతంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితా లేకుండా నేరుగా ఉద్యోగాల ఎంపిక వారి పేర్లు ప్రకటించారు. అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి. జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు. ఈ నేపథ్యంలో డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. అయితే ఆ జాబితాలు ఎప్పుడు ఇస్తారు, సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు న్యూస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి డిఎస్సి సమాచారం. అయితే డైలీ ఇలానే ఇస్తున్నారు కానీ ఏ రోజు ఇస్తాను అనేది కన్ఫర్మేషన్ గా అఫీషియల్ గా అయితే మనకి ఎవరైతే చెప్పలేదు. సో ఇది కూడా డౌట్ గానే ఉంది. ఎప్పుడు వస్తుంది అనేది కూడా అస్సలు చెప్పలేము మనం. ఒకవేళ సడన్ గా కూడా ఇవ్వచ్చు. అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఈరోజు న్యూస్ పేపర్లు ఇచ్చిన అంశాలు అయితే ఇవి ఫ్రెండ్స్. సో మనం గమనించుకున్నట్లయితే ఇది కూడా కన్ఫర్మేషన్ అనేది మనకి అవునట్లు లేదు ఫ్రెండ్స్. వెయిట్ చేయాల్సిందే మనం. ఎప్పుడు వస్తుంది అనేది అసలు చెప్పలేకపోతున్నాం. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే పేషెన్స్గా ఓపికగా ఉండండి. టెన్షన్ అస్సలు తీసుకోకండి. మనకి ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల అనారోగ్యము, మానసికంగా చాలా ఇదైపోతారు. ప్రశాంతంగా ఉండండి. డైరెక్ట్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. అందాక ఏమన్నా వేరే వర్క్స్లో కొంచెం కన్వర్ట్ కండి. మీ మైండ్ని అక్కడ ఫోకస్ చేయండి. ఇది ఫ్రెండ్స్. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగకరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.